తెలుగు రాజ్యం ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనం గౌరవనీయులు మాన్య మహోదయులు మార్గదర్శకులు శ్రీ కాటా చంద్రహాస్ గారు ఐఆర్ఎస్ వారు చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ 2009లో చెన్నైలో అక్కడ వరకు సాగినటువంటి వారి ప్రయాణం అనన్య సామాన్యం, అనితర సాధ్యం, అపూర్వం, అజేయం అని చెప్పచ్చు. అయితే వారు ఐఆర్ఎస్ అధికారిగా మాత్రమే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా వారు తెలుగు సాహిత్య చరిత్రలో వెలకట్టలేనటువంటి విలువైనటువంటి గ్రంథాలని మనకు అందించినటువంటి రచయితగా కూడా లబ్ధ ప్రతిష్ఠులు. నమస్కారం చంద్రహాస్ గారు. నమస్కారం శ్రీకాంత్ గారు. సార్, అసలు ఐఆర్ఎస్ అనేది ఒక పార్శ్వం అయితే సాహితీ ప్రక్రియ మరొక పార్శ్వం. రెండు భిన్న దృక్పథాలు, భిన్న దృక్కోణాలు. అసలు ఈ రెండు దృక్కోణాల గురించి మనం చర్చించబోయే ముందు అసలు మీ ప్రయాణం ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది ఒకసారి తెలుసుకోవాలండి సార్. మాది చిన్న పల్లెటూరు అండి, రాయంపల్లి అని, రాయదుర్గం తాలూకా, అనంతపురం జిల్లా. మా నాన్నగారు, మా ఫ్యామిలీ అంతా అగ్రికల్చరల్ ఫ్యామిలీ. మా ఇంట్లో ఎవరు పెద్దగా చదువుకున్న వాళ్ళు లేరు. నాకంటే ఒక ఆయన పెద్ద ఆయన, మా పెద్ద బ్రదర్ ఏమో ఎస్ఎస్ఎల్సీ ఆపేశారు, ఇంకో బ్రదర్ బీఎస్సీ ఫెయిల్ అయిపోయారు. ఆ తర్వాత ఇంకో నాకంటే పెద్ద ఆయన బీఏ చదివారు. ఆయన బాగా మేమంతా కలిసి, వ్యవసాయ కుటుంబం కాబట్టి వ్యవసాయమే ముఖ్యం, మిగతా అంతా చదువుకుంటున్నారు అని అంటే అదేదో నడిచినంతకాలం నడవని అనే టైప్లో ఉంటారనమాట. సో అలాగే నడిచింది అది కూడా. నేను చదువుకున్నది మొదట చాలా ఆశ్చర్యం. అది అసలు మా ఊళ్ళో స్కూల్ లేదు, గవర్నమెంట్ స్కూల్ లేదు. ప్రైవేట్ టీచర్ ఒక ఆయన, జంగం ఆయన, సంగప్ప అని ఆయన ఉండేవారు. ఆయన ఎక్కడి నుంచో వచ్చి మా ఊళ్ళో చదువుకునే పిల్లలు ఒక 10-15 మంది ఉంటే ఒక చిన్న టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్లో నేల మీద కూర్చోబెట్టి ఇసుకలో రాసుకున్నాం. 5వ క్లాస్ వరకు నేను చదువుకున్నది ఒక్క తెలుగు, లెక్కలంటే ఏమీ కాదు, లెక్కలు చెప్పటము, మేబీ ప్లస్ మైనస్ నేర్చుకున్నాము, కూడికలు తీసివేతలే. సో 5వ క్లాస్ వరకు అలా జరిగింది. అయిన తర్వాత మా అన్నలు మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అనంతపురం వెళ్ళారు, అక్కడ చదువుతున్నారు. సో నేను అక్కడికి ప్రయాణం కట్టా, అక్కడికి అనంతపురానికి ప్రయాణం కట్టిన తర్వాత అక్కడ వెళ్తే ఎవరు అడ్మిట్ చేసుకోవట్లేదు. బికాజ్ నేను చదివిందల్లా తెలుగు, లెక్కలే, సర్టిఫికెట్ లేదు. సో ఏం చేశారు, ఇక లాభం లేదని చెప్పేసి అక్కడ ఒక 6వ క్లాస్లో అన్రికగ్నైజ్ స్కూల్లో చేరాను. ఆ స్కూల్ పేరు జైహింద్ కాలేజీ. నేల మీద కూర్చోవటమే మళ్ళీ. సో ఆ జైహింద్ కాలేజీలో 6వ క్లాస్లో జాయిన్ అయ్యాను. ఇది అది అన్రికగ్నైజ్ స్కూల్ కాబట్టి స్కూల్. అక్కడ 1 year చదివిన తర్వాత 7th క్లాస్కి అడ్మిషన్ టెస్టులు పెట్టారు ఆ రోజుల్లో ఉండేవి. సో అడ్మిషన్ టెస్ట్ తీసుకున్నాను గవర్నమెంట్ స్కూల్లోకి. పొట్టిగా ఉండేవాడు నేను అప్పుడు, ఇప్పుడు కూడా పెద్ద ఎత్తని కాదు, పొట్టిగా ఉండేవాడిని. సరే, ఆ రిజల్ట్ వచ్చిన రోజు చూస్తున్నాయి కాదుగా, అదేమో పైనుంచి లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ చూస్తుంటే నా పేరు కనిపించలేదు, కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నాను. అప్పుడు ఒక టీచర్ వచ్చారు, శివరామ్ గారు అని, నాకు ఇంకా ఈనాటికి జ్ఞాపకం, ఇంగ్లీష్ టీచర్. ఏంట్రా ఏం చూస్తున్నావు అన్నారు. అంటే సార్ ఇట్లా పరీక్ష రాశాను, రిజల్ట్ కోసం చూస్తున్నా. అంటే ఎక్కడ చూస్తున్నావు, ఏం పేరు అన్నారు. ఫలానా. ఆయన అట్లా చూసి చూడు అక్కడ టాప్లో ఉంది అన్నారు. టాప్లో ఉన్నావు అని చెప్పి చాలా సంతోషపరిచాను. ఇన్ఫ్యాక్ట్ ఆయనే నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆ స్కూల్లో చేరిన తర్వాత నాకు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా కూడా చెప్పింది, విన్నది, చదివింది అదే రకంగా రాయలేను. దెర్ విల్ బి ఏ వేరియేషన్. నేను 10 సార్లు చదివినా ఒక సెంటెన్స్ అదే రకంగా రాదు. ఆ రోజుల్లో కూడా అట్లాగే ఉండేది, చిన్నప్పుడు కూడా అదే పరిస్థితి. సో ఆయన ఏదో ఏమంటారు, ఆ రోజుల్లో ఇంటికి హోంవర్క్ లాగా ఇచ్చి ఇది రాసుకురండి అంటే నాకు నోటికి వచ్చినట్టు రాసేవాడిని. అన్నీ తప్పులైనా కూడా ఆయన చదివి క్లాస్లో వినిపించి వీడు కొత్తగా రాశాడు, మక్కి కొట్టలేదు, బట్టి రాసింది కాదు, కొత్తగా రాశాడు, తప్పులు ఉన్నాయి, బట్ దిస్ ఈజ్ రిమార్కబుల్ అన్నట్టు చెప్పేవాడు. చాలా ఉత్సాహం అది. అట్లా నడిచింది. అక్కడ అయిపోయిన తర్వాత ఐ స్టూడ్ స్కూల్ ఫస్ట్. మళ్ళీ రాయదుర్గానికి వెళ్ళిపోయాను. బికాజ్ మా బ్రదర్స్ అంతా కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత ఎడ్యుకేషన్, ఇంకా అనంతపురంలో నాకు పని లేదు, ఒక్కడిని ఉండలేను. సో రాయదుర్గానికి వెళ్ళిపోయి అక్కడ ఐ ఫినిష్డ్ మై స్కూల్ ఫైనల్, ఎస్ఎస్ఎల్సీ అనేవాళ్ళు, అంటే 12th క్లాస్ కంప్లీట్ చేసినప్పుడు ఐ స్టూడ్ స్కూల్ ఫస్ట్. తర్వాత ఏం చేయాలి తెలియదు, ఒక్కరు గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. నేను ఇంకొకటి నా ఫ్రెండ్ అక్కడే చదువుకున్నవాడు నాతో పాటు, మేమిద్దరం రాత్రిపూట చింత చెట్టు కింద లైట్లు ఉంటాయి కదా, స్ట్రీట్ లైట్ కింద కూర్చొని ఫిలప్ చేసాము
అప్లికేషన్. ఏమిటి అంటే ఎంపీసీ అయితే బాగుంటుంది బీఎస్సీలో అన్నారు. అని అంతే, అది ఏదో ఊహాయి, కానీ అందులో ఏముంది మనకేం తెలియదు. సరే ఎంపీసీ అప్లై చేసాము, అనంతపురంలో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన తర్వాత అక్కడ 2 ఏళ్ళు గడిచానండి. 3వ సంవత్సరం నేను తిరుపతికి వెళ్ళిపోయాను. బట్ సెకండ్ ఇయర్ నేను తెలుగు ఇంగ్లీషు ఎగ్జామ్స్ ఉండేవి. థర్డ్ ఇయర్లో మటుకే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. మొదట 2 ఇయర్స్, సెకండ్ ఇయర్లో లాంగ్వేజ్లో ఐ డిడ్ వెరీ వెల్ అగైన్. తెలుగులో చాలా బాగా చేశాను. సరే, ఆ తర్వాత తిరుపతికి వెళ్ళాను థర్డ్ ఇయర్ పాస్ అయిన తర్వాత వాట్ టు డూ నెక్స్ట్ అనేది పాయింట్. అంతా సోదిలాగా కనబడుతుంది, లేదు తెలియాలి. ఏంటంటే పల్లెటూరు నుంచి వచ్చేవాడికి ఏమీ డైరెక్షన్ లేకుండా, గైడెన్స్ లేకుండా ఎట్లా మూవ్ అవుతాం అన్నది, ఏం తప్పులు జరుగుతాయి, ఏం మంచి జరుగుతాయి అన్నది కాస్త తెలియాలి. సరే, అక్కడ బీఎస్సీ అయిపోయిన తర్వాత మంచి మార్క్స్ వచ్చాయి. ఏం చేయాలి నెక్స్ట్? ఎంఎస్సీ అప్లై చేయాలి. ఒకటి ఫిజిక్స్ అనుకున్నాను. సరే, ఫిజిక్స్కి అప్లై చేశాను. ఏం ఇంట్రెస్ట్ ఉండి కాదు, అదొక సబ్జెక్టు, తెలియనిస్తాను. సరే, ఇంకోటి లాంగ్వేజ్లో బాగా చేశాను కాబట్టి ఇంగ్లీష్లో చేద్దామని చెప్పేసి ఇంగ్లీష్కి అప్లై చేశాను. ఆ రోజుల్లో అండి చాలా వింత విషయం, ఎంఎస్సీలకి అడ్మిషన్కి వైస్ ఛాన్సలరు, ఆ ప్రొఫెసర్ ఆఫ్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. వాళ్ళు ఆ స్థాయి వాళ్ళు. సో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇంగ్లీష్కి. ప్రొఫెసర్ రామ్ శర్మ, జగన్నాథ్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ రామ్ శర్మ ఇంగ్లీష్ ప్రొఫెసర్. బతిమాలారు ఆయన నన్ను, జాయిన్ అవ్వు ఇంగ్లీష్లో, నీకు చాలా ఫ్యూచర్ ఉంటుంది అన్నారు. భయం, ఇంగ్లీష్లో చేస్తే ఏమొస్తుంది రేపు, వీ డోంట్ నో అని చెప్పేసి, సరే సార్ అని చెప్పేసి వచ్చేసాను. మళ్ళీ ఫిజిక్స్ ఇంటర్వ్యూలో ఫిజిక్స్ బాగానే వచ్చింది. ఫిజిక్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయని ఆశతోటి. బట్ ఫిజిక్స్ వేస్ట్. 2 సంవత్సరాలు ఐ వేస్టెడ్ మై లైఫ్. ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఐ వాజ్ ఫస్ట్ క్లాస్ ఇన్ ఎంఎస్సి. బట్ ఆ 2 సంవత్సరాలు వేస్టే, బికాజ్ దానివల్ల నాకేమీ మంచి జరగలేదు జీవితంలో. సో ఐ షుడ్ హ్యావ్ టేకన్ ఇంగ్లీష్, బికాజ్ లాంగ్వేజ్ వాజ్ మై ఫస్ట్ లవ్ అనమాట. అది చేసుకుంటే ఇంకెక్కడో అకాడమిక్ సర్కిల్స్లో వెళ్ళిపోయేవాడిని హాయిగా. ఎనీవే, అంటే డెస్టినీ అన్నది ఎవరు మార్చలేము. సరే, అది అయిన తర్వాత ఏంటంటే ఇక ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఏం చేయాలి నెక్స్ట్, వాట్ నెక్స్ట్. నరసింహప్ప గారని ఒక ఆయన, మా అనంతపురం ఆయనే, ఐఆర్ఎస్ ఆయన నాకు సీనియర్ ఇన్ ద కాలేజ్, తిరుపతి కాలేజీలో, యూనివర్సిటీలో. సో ఆయన ఢిల్లీలో చదువుతున్నారు, అప్పటికి ఇంకా ప్రిపేర్ అవుతున్నారు. ఒకసారి ఆయన మాట్లాడితే, ఆయన నువ్వు చెయ్యి, వై డోంట్ యు ట్రై అన్నాను. అంటే సరేలే చూద్దాంలే అనుకున్నాను. కొంచెం అటు ఇటు తటపటాయించి చివరికి సరే అని చెప్పేసి ఎగ్జామ్స్కి రాయడానికి నేను సిద్ధమైతే ఎగ్జామ్స్ రాశాను. ఐఆర్ఎస్లో సెలక్షన్ వచ్చింది, జాయిన్ అయిపోయాను. 1976 బ్యాచ్ నాది ఐఆర్ఎస్. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడికి వచ్చానండి, హైదరాబాద్లోనే పోస్టింగ్. ఆ రోజుల్లో హైదరాబాద్ పోస్టింగ్ వచ్చిన తర్వాత ఆఫ్కోర్స్ మ్యారేజ్ అయింది. ఎక్కడ చేసుకున్నారు? తిరుపతిలో. నా వైఫ్ అమరశ్రీ అండి. ఆమె ఫాదరు హీ వాజ్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, డిఎల్ నారాయణ గారు అని, మంచి పేరున్న ఆయన. అక్కడ నేను చదువుతున్న కాలంలో నాకు ఆయన పరిచయం లేదు. బట్ అగో నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఆయన లక్ష్మణ అని, ఇంకొక ఆయన జయసింహ నాయుడు అని, వాళ్ళు పట్టుబట్టి ఈయన దగ్గరికి తీసుకెళ్ళి సరే అని చెప్పేసి నేను ఒప్పుకున్నాను. ఇట్లా మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ తర్వాత ఇక్కడ నేను హైదరాబాద్లో ఉండగా కాస్త ఇంట్రెస్టింగ్, అప్పుడు పల్లెటూరు నుంచి వచ్చాను కదండి. అంటే మధ్యలో నేను ఇంకొక విషయం చెప్పాలి. యూపీఎస్సీలో ఇంటర్వ్యూ అన్నది చాలా పెద్ద ప్రహసనం అండి. రిటన్ మార్క్స్ బాగానే వచ్చాయి నాకు. ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఢిల్లీలో ఆ రోజుల్లో ఇంటర్వ్యూ. మై డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వాజ్ 1st April 1976. 1st April ఢిల్లీలో విపరీతమైన ఎండ ఉంటుంది, వేడి ఉక్కపోస్తుంది విపరీతంగా. నేను అప్పటి వరకు ఏదో హాఫ్ షర్ట్స్ అవి వేసుకుని మామూలు పల్లెటూరు ఎట్లా ఉంటాడో అట్లాగే ఉండేవాడిని. ఆ ఇంటర్వ్యూ కోసమని నేను సూట్ కుట్టించుకున్నా, ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. ఆ సూట్ పనికి రాలేదు, ఎందుకంటే ఆ వేడిలో నేను ఆ సూట్ ఎక్కడ వెళ్తాము. సో ఐ సెడ్ ఐ వోర్ స్మాల్ బుష్ షర్ట్, ఇట్లా హాఫ్ స్లీవ్స్ ఉంటాయి కదా, అట్లాంటి షర్ట్ వేసుకొని వెళ్ళానండి అక్కడికి. వెళితే నా సబ్జెక్ట్స్ కూడా ఏంటంటే, నేను యూపీఎస్సీ సివిల్స్కి రాసిన సబ్జెక్ట్స్ నథింగ్ టు డూ విత్ ఫిజిక్స్ తీసుకోలేదు నేను. ఇండియన్ హిస్టరీ తీసుకున్నా, బ్రిటిష్ హిస్టరీ తీసుకున్నా లోయర్కి. హయ్యర్కి ఏమో ఇండియన్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అండ్ సివిలైజేషన్, బ్రిటిష్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ, అవి 2 అట్లా తీసుకున్నా. సో ఇంటర్వ్యూకి వెళ్ళాను, మామూలు పల్లెటూరు ఏం పెద్ద ప్రిపరేషన్ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత
కిద్వాయి గారు చైర్మన్, ప్రొఫెసర్ కిద్వాయి గారు చైర్మన్, మెంబర్స్ అంతా ఉన్నారు. నమస్కారం పెట్టాను, ఏదో నడుస్తోంది. బట్ ఫస్ట్ థింగే ఫిజిక్స్లో క్వశ్చన్లు అడగడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. నేను వెంటనే వాళ్ళకి చెప్పేశాను, సార్ నేను ఫిజిక్స్ కావాలని నేను వదిలేశాను, ఒక్క సబ్జెక్టు తీసుకోలేదండి నేను ఎగ్జామ్స్లో, నాకు ఇష్టం లేదు ఆ సబ్జెక్ట్ అంటే, వేస్ట్ చేశాను 2 ఏళ్ళు. సో మీరు అది కాకుండా ఏమైనా బాగుంటుంది అని చెప్పేసి నేను చాలా ఫ్రాంక్గా చెప్పేశాను. అంత ధైర్యంగా ఎట్లా మాట్లాడాను నాకే తెలియదు. పల్లెటూరు నుంచి వచ్చిన వాడికి ఆ ధైర్యం ఉంటుందేమో అని నాకు తెలియదు, కానీ వాళ్ళతో డైరెక్ట్గా చెప్పేశాను. ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఏదో ఒకటి అడుగుతారు, మనం చెప్పలేము, తడబడతాము లేదా తప్పు చెప్తాము అన్న ఆలోచన ఉంది నాకు. అందువల్ల ఇది వద్దండి అని చెప్పేసి అన్నాను. శేషాద్రి గారు అని ఉండే కెమిస్ట్రీ ప్రొఫెసర్, ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో, ఆయన మెంబర్ అందులో. ఆయన వదలలేదండి. ఫిజిక్స్లో ఏదో ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తా, స్పెక్ట్రోస్కోపీలో అడుగుతాను ఫలానా అంటే, నేను వద్దు సార్ అన్న. సెడ్ సారీ సార్ అన్న. ఓకే, ఆయన నాకు ఛాయిస్ ఇచ్చాడు చివరికి, చూజ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ యువర్ చాయిస్, అంటే టాపిక్ ఆఫ్ యువర్ చాయిస్ ఇన్ ఫిజిక్స్, అందులో క్వశ్చన్ అడుగుతాను అన్నాడు. దిస్ ఈజ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్, ప్లీజ్ లీవ్ మీ అలోన్ ఆన్ ఫిజిక్స్ అని చెప్పేసి బతిమాలేసి చాలా విరక్తితో ఆయన ఇట్లా అని పాస్ ఆన్ చేశారు. నెక్స్ట్ అక్కడ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది నాకు. ఆయన పేరు ఇప్పుడు వెంటనే జ్ఞాపకం రావట్లేదు, స్ఫురించట్లేదు. ఆయన మన సత్యసాయిబాబా గారి భక్తుడు, చాలా సాయిబాబా భక్తుడు, చాలా పరమ భక్తుడు అనమాట. ఆయన నేను అనంతపురం నుంచి రావడంతో ఆయన నాకు సత్యసాయిబాబా గురించి అడగటం మొదలెట్టారు. నాకేమో పెద్ద ఆయన పైన విశ్వాసం లేదు, అభిప్రాయము లేదు. నేను ఏదో అన్నాను, పొరలు ఇది నమస్కారాలు పెడతారు, ఇంకేదో ఇవి మ్యాజిక్ చేస్తారని అంటారు, బట్ నాకైతే అవన్నీ నమ్మకం లేదు. ఆయన హీ వాజ్ అఫెండెడ్. అట్లా అంటావు అంటే, మరి నా అభిప్రాయం అది నేనేం చేయనండి, నాకైతే పెద్ద అభిప్రాయం లేదు అని చెప్పేసాను. హీ వాజ్ ఆల్సో అఫెండెడ్. సరే, నెక్స్ట్ అమితా మాలిక్ అని ఒక ఉండేది. ఆమె జర్నలిస్ట్, కల్చర్ పైన స్పెషలిస్ట్గా తీసుకున్నారు ఆ ప్యానెల్లో. ఆమె నన్ను కల్చర్ గురించి అడిగింది, సిటీ కల్చరు విలేజ్ కల్చర్ గురించి అడిగితే, సిటీ కల్చర్ అంత పనికిరాందండి, అంత ఆర్టిఫిషియల్గా ఉంటుంది, విలేజ్ కల్చర్ ఈ స్పాంటేనియస్ అని చెప్పేసి ఏదో 2-3 నిమిషాలు గట్టిగా మాట్లాడారు. విలేజ్ కల్చర్ అంతా ఇట్ కమ్స్ ఫ్రమ్ ది ఎర్త్ అని, భూమి నుంచి పుట్టే ఇదంతా పంటలతోటి అసోసియేట్ అవుతుంది ఈ కల్చరు, ఆ పాటలు పద్యాలు అని చెప్తూ ఐ థింక్ షీ వాజ్ ఇంప్రెస్డ్. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అట్లా నడిచింది ఆ ఇంటర్వ్యూ. సో ఇవన్నీ అయిన తర్వాత బయటకు వచ్చి, నేను ఎవరైతే నాకు కొంచెం కోచింగ్ ఇచ్చారో రావు గారు అని ఉండేవారు, ఆయన చెప్తే, ఎందుకు అంత ఫ్రాంక్గా ఉన్నావు, ఎందుకు అంత బ్లంట్గా ఉన్నావు అని అన్నారు. లక్కీగా నాకు ఆ రోజుల్లో 42% వచ్చింది ఇంటర్వ్యూలో, డిస్పైట్ ఆల్ దిస్. మామూలుగా అయితే 0 రావాలి. అంటే ఏంటంటే, కానీ మీ ఫ్రాంక్నెస్ అల్టిమేట్గా అదే పాయింట్ ఏంటంటే, వాళ్ళు దే అప్రిషియేటెడ్ దట్ దేర్ ఇస్ ఎ ఫెలో హూ ఈజ్ ప్రిపేర్ టు స్పీక్ హిజ్ మైండ్. ఒకటి, రెండోది ఇందులో దువిధ అంటూ లేదు, ఎక్కడ కన్ఫ్యూషన్ లేదు, హీఈస్ వెరీ క్లియర్ ఇన్ హిజ్ థాట్ ప్రాసెస్ అని చెప్పేసి రికగ్నైజ్ చేశారని నేను అనుకుంటా. సో ఐ రికగ్నైజ్ యూపీఎస్సీ యాజ్ మై టెంపుల్. ఎందుకంటే అట్లాంటి టెంపుల్లోనే నేను బాగుపడి వచ్చేవాడిని. ఇంకో చోట అయితే నన్ను ఎవడో ఎంకరేజ్ చేసేవాడు కాదు ఫర్ వాట్ ఐ వాస్. సో ఐ ఆల్వేస్ సే, ఐ టెల్ మై పీపుల్ ఆల్సో దట్ దిస్ వాజ్ మై టెంపుల్ అని. అట్లా వచ్చాను, ఇక్కడికి వచ్చానండి, హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్ పోస్టింగ్. హైదరాబాద్కి రావడం కుటుంబ సమేతంగా వచ్చేసినట్టే మీరు? లేదండి, వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఐ వాజ్ బ్యాచులర్ ఫర్ 1 year. అక్కడ తమాషా ఏంటంటే, ఫస్ట్ ఇయర్ అయిపోయిందండి. ఫస్ట్ ఇయర్ ఐ వాజ్ ఇన్ శాలరీ సర్కిల్. శాలరీ సర్కిల్లో ఉంటే ఏంటంటే, ఫస్ట్గా జనరల్గా అక్కడే వేస్తారు. అంతకుముందంతా ప్రమోటివ్ ఆఫీసర్స్ చాలామంది వర్క్ చేశారు నాకు ముందు నా సీట్లో. వాళ్ళంతా ఏంటంటే చాలా స్టిఫ్గా ఉండి, ఇన్ఫ్లెక్సిబుల్గా ఉండి, రీఫండ్లు కూడా ఇవ్వరు అనమాట. శాలరీ సర్కిల్లో రీఫండ్ ఇవ్వటం అని అంటే కొంచెం ఇబ్బందిగానే ఉండేది ఆ రోజుల్లో ఆఫీసర్లు వ్యవహారం. నేను జాయిన్ అయిన తర్వాత ఐ వాజ్ ఫ్రీ. ఐ సెడ్, ఇఫ్ సంబడీ ఈజ్ ఎంటైటిల్డ్ టు రీఫండ్, ఇట్ మస్ట్ బి గివన్ అని చెప్పేసి అందరికీ రీఫండ్లు ఇష్యూ చేసేసాను. సో దెర్ వర్ మెనీ పీపుల్ హూ కేమ్ బ్యాక్ టు మీ, హిట్ ద రూఫ్ అండ్ సెడ్, ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ హావ్ సీన్ ఎ రీఫండ్ బీయింగ్ ఇష్యూడ్ టు మీ అన్నట్టు మాట్లాడారు. అట్లా మొదలెట్టాము. సరే, సెకండ్ ఇయర్ ఐ కేమ్ ఇన్ టచ్ విత్ 1 కమిషనర్. ఆ రోజుల్లో 2 కమిషనర్ అండి ఫర్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, అంటే ఇంక్లూడింగ్ విశాఖపట్నం
ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఇద్దరే కమిషనర్. ముగ్గురు ఉండేవారు. ఒకరు విశాఖపట్నంలో ఉండేవారు, ఇక్కడ ఇద్దరు ఉండేవారు. మొత్తం ముగ్గురు కమిషనర్స్. ఇప్పుడు మాకు చీఫ్ కమిషనర్లే 10 మంది ఉంటారేమో అటు ఇటు చూస్తే. సో ముగ్గురు కమిషనర్లు ఉండేవారు. అందులో ఒక ఆయన నరసింహం గారని ఉండేవారు, ఆయన నంబర్ 1. నంబర్ 2 వాస్ ఎంఎస్ నారాయణన్ అని మన పాల్ఘాట్ ఆయన. 3వ ఆయన రంగయ్య గారని విశాఖపట్నంలో ఉండేవారు. సో నేను డైరెక్ట్గా నా కమిషనర్ ఎవరంటే, అంటే మధ్యలో ఉన్నాయి మా అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనరు, ఆ పైన కమిషనర్. నేను రిపోర్ట్ చేయాల్సిన కమిషనర్ వచ్చి ఈయన ఎంఎస్ నారాయణ గారు. ఆయన ఒకరోజు మా ఆఫీస్కి వచ్చేసి ఏదో మీటింగ్ పెట్టేసి హీ వాంటెడ్ టు చేంజ్ జ్యూరిస్డిక్షన్ సడన్గా మిడిల్ ఆఫ్ ది ఇయర్, అక్టోబర్ సెప్టెంబర్లో అనుకుంటా. సెప్టెంబర్లో నేను కుర్రాండి, అంటే యంగ్ బ్లడ్ అంటారు కదా, అట్లాంటిదేమో. నేను నుంచుని ఏం సార్ ఈ టైంలో చేయటం ఏంటేసి, మార్చి తర్వాత మాకు ఈ 2 అసెస్మెంట్ అన్నీ అయిపోతాయి, ఏప్రిల్లో చేయండి మీరు, అది సుఖం. ఇప్పుడు మేము సగం నడిచాము దారి, మీరు దారి మళ్ళిస్తామనంటే చాలా కష్టం అయిపోతుంది. ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ యూ షుడ్ బి డూయింగ్ నౌ అని చెప్పేసి అన్న. ఆయన వినేసి వెళ్ళిపోయారు. మా బాస్, ఇమ్మీడియట్ బాస్ అన్నాడు, తిట్టాడు, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు, ఇది కమిషన్, యూ విల్ బి షిఫ్టెడ్ టు సమ్ ఏదో కార్నర్కి వెళ్ళిపోతావు చూడు అని అన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఐ రిసీవ్డ్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ద కమిషనర్. నిజంగానే వచ్చింది ఆర్డర్. ఏమిటి? హీ టుక్ మీ టు హిజ్ హెడ్ క్వార్టర్స్. అక్కడికి తీసుకెళ్ళటం కూడా ఎట్లాంటిదంటే, ఆ పోస్ట్ ఆ రోజుల్లో హెడ్ క్వార్టర్స్ పోస్ట్ ఏంటంటే, ఈ ముగ్గురు కమిషనర్ల తర్వాత దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్. ఆంధ్రదేశంలో అంతకి దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్. సరే, ఆయన ఆ పోస్ట్కి తీసుకెళ్ళిన తర్వాత వచ్చి ఐ వాజ్ షాక్డ్. నేను వెళ్ళి ఆయన చెప్పేసాను, సార్ నేను ఇట్లా పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని, డిప్లొమసీ తెలియదు, టాక్ట్ తెలియదు నాకు, మీరు అనవసరంగా నన్ను తీసుకుంటున్నారు ఈ పోస్ట్లోకి, నేను పనికిరానండి ఈ పోస్ట్కి అని చెప్పేసి చెబితే, ఆయన రగాదిగా చూసి, నేను కదా డిసైడ్ చేయాల్సింది, 4 రోజులు పని చేయి, నువ్వు నిజంగా పనికిరావు అనుకో, తోసేస్తాను, పారేస్తాను నేను, ఐ విల్ త్రో యూ అవుట్, డోంట్ హ్యావ్ ఎనీ ఇల్యూషన్స్ అబౌట్ దిస్ అన్నారు. వచ్చానండి. అట్లాగనే సంవత్సరం పాటు నడిచింది. సంవత్సరం పాటు ఐ సక్సీడెడ్. అండ్ దెన్ ఆ పరంపర నడిచింది. ఆ తర్వాత నేను చెప్పిన మనిషి నెక్స్ట్ ఇయర్ ఆ పోస్ట్లోకి రావటము, ఆ తర్వాత ఇంకొకరిని నేను చెప్పిన మనిషి రావటం, అట్లా జరిగింది. ఆ టైంలో ఆయన ఏంటంటే ఎంత గొప్పవాడు అంటే, నారాయణ గారు అన్నవాడు చాలా క్లీన్ మ్యాన్. ఆ రోజుల్లో కమిషనర్గా ఆయన పర్సనల్గా స్కూటీ పైన వెళ్ళేవారు. ఆయన ఆఫీస్కి వచ్చేటప్పుడు మటుకే ఒకే కారు ఉండేది, 2 కమిషనర్లు వచ్చేవాడు, ఒకరి తర్వాత ఒకరు. పర్సనల్గా ఎక్కడ పోవాలన్నా స్కూటీ పైన వెళ్ళేవాడు. స్కూటీ అంటే మరి ఏమంటారు ఆ రోజుల్లో మోపెడ్ అనేవాడు. మోపెడ్ అండి, నాట్ ఈవెన్ చేతక్, మోపెడ్ పైన వెళ్ళేవాడు. సో చాలా క్లీన్ మ్యాన్ అండ్ వెరీ ఎఫిషియంట్ మ్యాన్. ఆయనతో నేను వర్క్ నేర్చుకున్నాను, ఏంటి ఎట్లా అన్నది. తర్వాత నెక్స్ట్ ఇయర్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అని రైడ్లో చేస్తారు చూడండి, ఆ పోస్ట్లోకి వేశారు నన్ను. అక్కడికే నా నెక్స్ట్ క్వశ్చన్ అదే అనమాట. నెక్స్ట్ పోస్ట్ అది. అప్పుడు అగైన్ 3 కమిషనర్లు కదా, 3 ఉండేవాళ్ళు, 3 అంతే. మా పైన డిప్యూటీ డైరెక్టర్ లేడు. వీ యూస్ టు రిపోర్ట్ టు ద కమిషనర్ దగ్గర వారెంట్లు తీసుకొని మేము రైడ్లు కండక్ట్ చేసేవాళ్ళం. ఈ రైడ్లు కండక్ట్ చేసిన ఆ సమయంలో ఛాలెంజింగ్ కేసు ఏంటి సార్, మీరు ఫేస్ చేసిన ఛాలెంజింగ్ కేసు? ఛాలెంజింగ్ అనే దానికంటే కూడా కొంచెం అంటే చెప్తే బాగోదు, బట్ చెప్పాలి. ఎందుకంటే నేను కూడా భావితరాల వాళ్ళకి తెలియాలి కొన్ని విషయాలు. ఒక్క ఎపిసోడ్ చెప్తాను తప్పకుండా. ఒక బషీబాగ్ చౌరస్తాలో ఒక డాక్టర్ ఉండేవారు. డాక్టర్ కపుల్, యాక్చువల్లీ ముస్లిం కపుల్, పేర్లు చెప్పడం బాగా చెప్పను. మా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆమె గల్ఫ్ నుంచి వచ్చే వాళ్ళకి ఆమె గైనకాలజిస్ట్, బాగా ఛార్జ్ చేసేసి డబ్బులు సంపాదించారు, డిస్క్లోజ్ చేయలేదు అనేది ఇన్ఫర్మేషన్. సరే, ఐ వాజ్ ద ఏడిఐ. నేనే అది ప్రిపేర్ చేసుకొని వారెంట్ తీసుకొని, నేను నా ఫ్రెండ్ కేబీ చౌదరి అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, ఆయన హీ అల్టిమేట్లీ రోజ్ టు ద లెవెల్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ సిబిడిటి, ఆ తర్వాత సివిసిగా కూడా రిటైర్ అయ్యారు. ఆయన సెకండ్ ఆఫీసర్గా నేను తీసుకున్నాను, నాకు హెల్ప్ చేయటం. అంతా మేము స్మాల్ టీమ్ ఆఫ్ అబౌట్ 7-8 పీపుల్ అండి, మేము రీడ్ చేసాం. చేసినప్పుడు ఆయనేమో చౌదరి ఏమో మిస్సెస్ అదే లేడీ దగ్గరికి వెళ్ళారు, లేడీ డాక్టర్. నేను ఆయన ఉన్నారే ఆ డాక్టర్ దగ్గర నేను ప్రిలిమినరీ స్టేట్మెంట్ అని మనం రికార్డ్ చేస్తాం. ఏంటయ్యా మీరేంటి, మీ పేరేంటి, ఏం చేస్తారు, ఏమేమి డిస్క్లోజ్ చేశారు, ఎంత ఉంది, ఏమైనా చెప్తారా బిఫోర్ వీ స్టార్ట్ అని మొదలు పెడతాం. నేను అట్లా మొదలుపెట్టాను. ఆయన ఇంకో రూమ్లో కూర్చొని ఆమెతో మొదలుపెట్టారు. నేను ఈయనతో మాట్లాడుతున్నాగా
నేను నా ఇన్స్పెక్టర్లు ఉన్నారు అప్పుడు, బాలకృష్ణ అని ఇంకొక అతను ఉన్నారు, మేము ముగ్గురం ఉన్నాం. పేరేంటి అని చెప్పి మొదలుపెట్టిన మేబీ అబౌట్ 50 seconds సార్, 30 to 50 secondsలో ఆయన గివ్ మీ సమ్ టైమ్ అన్నారు. గివ్ మీ సమ్ టైమ్ అంటే సరే ఏం చేస్తాము, మొదలే కదా ఇంకా అని చెప్పేసి సరే అన్న. హీ సాట్ లైక్ దిస్ అండ్ దెన్ స్టార్టెడ్ స్నోరింగ్ ఇన్ ఎ బిగ్ వే. ఓ, చాలా స్నోరింగ్, ఆయస్ పడిపోతున్నట్టు స్నోరింగ్, గురకే పెద్ద గురక. వుడ్ యు నో వాట్ వాజ్ హ్యాపెనింగ్? మాట పలకరిస్తే పలకట్లేదు ఆయన. సరే పక్కన ఆవిడ ఉంది కదా, ఆయన పిలిస్తే షీ న్యూ వాట్ ఇట్ వాస్. ఇట్ వాజ్ ఎ మ్యాసివ్ హార్ట్ అటాక్. సరే కిందకి పడుకోబెట్టి సిపిఆర్ చేసింది. హీ కుడ్ నాట్ బి రివైవ్డ్, హీ పాస్డ్ అవే. మీ కళ్ళ ముందే? మా కళ్ళ ముందే, మా చేతుల్లోనే. ఓ, సరే ఏం చేయాలి ఇప్పుడు? మేమేమో అక్కడ వారంట్ తీసుకొని ఉన్నాం. అవును, అదేమో ఆ ఏరియా అంతా కూడా ముస్లిమ్స్. అవును. చనిపోయిందని తెలిసిన వెంటనే అంతా ఇక్కట్ అయిపోయి ఏమవుతారు, మేము ఉన్నదంతా 7-8 people. ఆ రోజుల్లో అసలు పోలీసులు కూడా తీసుకెళ్ళలేదు మేము. మీ టీం వెళ్ళారు? మా టీం వెళ్ళాం. భయం వేసింది నాకైతే. ఏం చేయాలి? ఫోన్లు కూడా లేవు ఆ రోజుల్లో, మొబైల్ ఫోన్లు లేవు. సో ఎక్కడో పక్కన ఎక్కడో ఒక చిన్న ఇది ఉంటే డయల్ చేయడానికి వీలుగా అక్కడికి వెళ్ళి నేను ఆ కమిషనర్ రామస్వామి ఉంటారు, ఆయన టెలిఫోన్ చేసి చెప్పాను ఇట్లా ఇది పరిస్థితి, ఆయన హీ పాస్డ్ అవే. మేము ఆ లోపలికి ఎవరు డాక్టర్ని కూడా పిలిచాము, ఆయన వచ్చి హీ డిక్లేర్డ్ హిమ్ డెడ్. పోయారు ఆయన. ఇప్పుడు మేము ఇక్కడ ఉంటాం సేఫ్ కాదు, సో ఐ రిక్వైర్ యువర్ పర్మిషన్ టు విత్డ్రా. ఇది మనకు ఒకటే కేసు కాదు కదా, లెట్స్ నాట్ టేక్ రిస్క్, ఐ విల్ విత్డ్రా ఫ్రమ్ దిస్ సీన్. అంటే లేదు, హీ మస్ట్ బి ఫేకింగ్ డెత్. ఫేకింగ్ డెత్ అన్నారు, అదే మాట అన్నారు, ఫేకింగ్ డెత్. అంటే నేను అన్నాను, వాట్ ఫేకింగ్ సార్, హీస్ డెడ్ అండ్ డాక్టర్ హ్యాస్ కన్ఫర్మ్ దట్ హీస్ డెడ్. సో ఇట్స్ ఎ రిస్కీ ప్రపోజిషన్ అండ్ ఐఎమ్ విత్డ్రాయింగ్. అంటే మొదట పర్మిషన్ అడిగాను, ఆయన ఇవ్వలే. ఈ మాట మాట్లాడారు, ఐఎమ్ విత్డ్రాయింగ్ అని చెప్పేసి ఫోన్ పెట్టేసి ఐ టుక్ మై గ్రూప్. ఒకే ఒక జీప్ ఉండేది అప్పుడు, ఆ జీప్లో కూర్చొని వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్ కోర్స్ సబ్సిక్వెంట్లీ వీ వర్ ఆల్ అప్రిషియేటెడ్ ఫర్ అవర్ ఏమంటారు విజ్డమ్. అది చాలా అంటే బాధ వేస్తుంది. అది ఎప్పుడన్నా అనుకున్నప్పుడు ఈనాటికి అది జ్ఞాపకం. ఇంకొకటి కూడా పోయాడు నా టైంలోనే, ఒక సర్దార్జీ. అప్పటికప్పుడే ఇంకా బిల్డింగ్లు కట్టడం మొదలు కాలే హైదరాబాద్. మల్టీ స్టోర్డ్ కాంప్లెక్సెస్ లేదు, ఒక కాంప్లెక్స్ బషీర్బాగ్ చౌరస్తాలో ఒకటి కడుతున్నాడు. అతన్ని రైడ్ చేశాను నేను. అతన్ని రైడ్ చేశాము. సరే మళ్ళీ పిలిచాము స్టేట్మెంట్ కోసం. ఒక 10 రోజుల తర్వాత రమ్మంటే రాలా. 15 రోజుల తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చాడు, గుండు కొట్టుకొని వచ్చాడు. ఏమైందిరా అని అంటే, మీ నాన్న ఎక్కడంటే పోయాడండి అని. చనిపోయారు. దట్ బ్యాడ్. ఇట్లా ఇంకొకటి కూడా జరిగింది, చాలా బాధేస్తాయి ఒక్కోసారి. అంటే మనం కారణం కాదు, బట్ ఏదో రకంగా ఎప్పుడో ఒకటి తొలుస్తుంటుంది. అంటే మనమేమి హార్ష్గా ట్రీట్ చేయలేదండి, బికాస్ దట్ ఈజ్ వన్ ప్రిన్సిపల్ ఐ రిలైడ్ అపాన్. ఎవరిని ఎప్పుడు కూడా ఒక్క పొల్లు మాట మాట్లాడింది లేదు. కానీ వాళ్ళ పరిస్థితుల్ని తలుచుకొని వాళ్ళ పరిస్థితి భయపడిపోయి నేను జీవితంలో మా ఆఫీసర్లు అందరికీ చెప్తాను, ఎప్పుడు ఒక లెవెల్లోనే కాదు, సీనియర్ లెవెల్స్లో కూడా చెప్పాను, దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ కేస్ ఫర్ అస్. ఇట్లాంటి కేసులు మనకి చాలా ఉన్నాయి. ఒక కేసు కోసం మీరు ఎట్లాగైనా గెలవాలి, ఎట్లాగైనా కన్ఫెషన్ తీసుకోవాలని చెప్పే తప్పు. ఐ నెవర్ టుక్ కన్ఫెషన్ ఇన్ మై లైఫ్. నేను ఎప్పుడు అసలు ఏంటంటారు, బ్యాడ్ అసెస్మెంట్స్ చేయటం అనేది మనకు తెలియదు అసలు పూర్తిగా. ఇంకొక కేసు చెప్తాను, చాలా తమాషగా ఉంటుంది అది, బట్ దెన్ దట్ అగైన్ లెడ్ టు ప్రాబ్లం. చెప్పండి. ఒకరోజు ఈ కమిషనర్ చెప్పానే, రామస్వామి అని టమిలియన్, ఆయన పిలిచారు నన్ను తన ఆఫీస్లో పిలిచి, వీడెవడో వచ్చాడు, ఇన్ఫార్మెంట్ వచ్చాడు, బట్ హీస్ డ్రంక్, తాగేస్తున్నాడు పూర్తిగా, ఏదేదో చెప్తున్నాడు, డోంట్ బిలీవ్ హిమ్, కానీ నువ్వు పోయి మాట్లాడు వాడితోటి అన్నాను. సార్ ఇఫ్ హీస్ డ్రంక్ హీ మస్ట్ బి టెలింగ్ ద ట్రూత్ అని నేను వెంటనే చెప్పాను ఆయనకి. ఎనీవే ఐ విల్ గో టాక్ టు హిమ్ అని చెప్పేసి వీడిని తీసుకొని నా దగ్గరికి, నా రూమ్లోకి తీసుకెళ్ళి మాట్లాడిన తర్వాత వీ కండక్టెడ్ సెర్చ్ ఇన్ గుంటూరు. చాలా పెద్ద ఫ్యామిలీ, ఇప్పుడు అంత పెద్దవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కంపెనీ, దే వర్ డూయింగ్ వర్క్స్ ఫర్ సుబ్రహ్మరెడ్డి ఇన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అంత పక్కాగా దొరికేసాయి డూప్లికేట్ సెట్స్ అన్ని, పుస్తకాలన్నీ దొరికి బాగా జరిగిపోయింది. వీ వర్ వెరీ హ్యాపీ దట్ ఇట్ వాజ్ ఎ బిగ్ సక్సెస్ అనుకొని వచ్చాము. వచ్చిన తర్వాత సంవత్సరం పాటు ఆ పెద్ద ఆయన, నంబర్ 1 ఇన్ ద ఫ్యామిలీ, ఎల్డెస్ట్ ఆఫ్ ద మెంబర్స్, హీ టుక్ ఇట్ టు హార్ట్. ఆయన హీ పాస్డ్ అవే.
దీన్ని అవమానంగా భావించాడు. అవమానంగా బాధ అదే అవమానమే పోయింది అని కూడా పోయింది అనేది ఒక బాధ ఉంటుంది కదా. ఇంకా కానీ అందులో ట్విస్ట్ ఏంటంటే, ట్విస్ట్ ఇన్ ద టేల్ ఈజ్, దాని చార్టర్డ్ అకౌంటెంట్ ఒక ఆయన చాలా గొప్ప విషయం. లక్ష్మణరావు గారు అని విజయవాడలో ఉంటారు, బ్రహ్మాండ్ కంపెనీ అతను హీ వాజ్ డీలింగ్ విత్ దిస్ కేస్. ఆయన హీ టుక్ ఇట్ పర్సనలీ. ఏమిటి ఈ కేసు ఇంత కష్టమైపోతుందని చెప్పేసి చివరికి మొక్కున్నారు. ఏంటి, ఈ కేసులో గెలిస్తే నేను తిరుపతికి వచ్చి కాలినడకలు వెళ్తానని చెప్పేసి మొక్కున్నారు. అంత ఇది డివోషన్ అవును. ఆ రోజుల్లో క్లయింట్లు అట్లాగే ఉండేవాళ్ళు, చార్టర్డ్ అకౌంటెంట్లు అట్లాగే ఉండేవాళ్ళు. సో చివరికి ఇది మ్యాటర్ వెంట్ టు సెటిల్మెంట్ కమిషన్. సెటిల్మెంట్ కమిషన్లో కొంత రిలీఫ్ వచ్చింది. దాంతో హీ ఫుల్ఫిల్డ్ హిజ్ విష్, అడిగి వెళ్ళిపోయారు. అది అంటే చూడండి, ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ మొదట నన్ను మా దగ్గరికి తీసుకున్నానని చెప్పాను హెడ్ క్వార్టర్స్ నారాయణన్ గారు. ఆయన హీ వెంట్ టు ద బోర్డ్. మాకు బోర్డ్ అంటే మినిస్ట్రీలో ఉంటుంది, ఫైనాన్స్ మినిస్ట్రీలో. ఈ బికేమ్ ఏ మెంబర్. ఆయన ఎవరో టెలిఫోన్ చేసేసి, ఇట్లా ఫలానా అండర్ సెక్రటరీగా ఖాళీ ఉంది, నాకు కావాలి, నువ్వు ఇక్కడికి వస్తావా అని అన్నాను. కాసేపు ఆలోచన పడ్డాను. ఆయన ఇంకా హైదరాబాద్లో ఇంకో 5-6 ఏళ్ళు ఉండొచ్చు, ఫ్యామిలీ సుఖంగా ఉంది, హ్యాపీగా ఉంది కదా అని చెప్పేసి. ఆయన నాకు కావాల్సిన మనిషి పిలుస్తున్నారు అని చెప్పేసి, నేను ఈ రామస్వామి అని ఇంకొక కమిషనర్, ఆయన సక్సెస్ ఉన్నారు కదా, ఆయనకి పోయి చెప్పాను ఇట్లా ఫలా అంటే, డోంట్ గో అన్నారు ఆయన. అక్కడ పోతే పెద్ద పాలిటిక్స్, అది నారాయణ గారికి ఇంకో మెంబర్కి పట్టలేదు, నువ్వు అక్కడ సమిధ అయిపోతావు, డోంట్ గో అన్నారు. ఈయన కాల్ చేసింది May 12th. May 14th ట్రైన్ ఎక్కేసారు, ఢిల్లీకి వెళ్ళిపోయాను. ఐ బికేమ్ అండర్ సెక్రటరీ ఇన్ ద బోర్డ్. ఎన్ని సంవత్సరాలు అక్కడ 1 year. అంటే ఈ ట్విస్ట్లు అంతా ఎట్లా ఉంటాయంటే 1 year అయింది. ఈ నారాయణ ఆయన మెంబర్ చైర్మన్ అయ్యారు. చైర్మన్ అవుతూనే నన్ను ఇంకో పోస్ట్లోకి వేశారు, అదే అండర్ సెక్రటరీగా. బట్ విచ్ వాజ్ వెరీ పవర్ఫుల్, అంటే చాలా ఇంపార్టెంట్. అది FTD అని, ఫారిన్ ట్రేడ్ డివిజన్ అని. అవును, దేశాలన్నీ తిరగచ్చు అనమాట. యాజ్ ఎ మెంబర్ ఆఫ్ డెలిగేషన్స్ ప్రపంచమంతా చుట్టూ తిరగచ్చు. ఒక 3 year tenure 20-30 కంట్రీలు తిరగచ్చు. అండ్ ఫర్ అన్ యంగ్స్టర్ లైక్ మీ, దట్ వాజ్ రిమార్కబుల్, దట్ వాజ్ సంథింగ్ వెరీ గ్రేట్. పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని అగైన్, అంతవరకు ఫ్లైట్ కూడా ఎక్కలేదు. బాగుంది అని చెప్పేసి కూర్చున్నాను. అక్కడ కూర్చున్న 3వ నెలలో నాకు వచ్చిందండి. ఇది బ్రెజిల్, ఆఫ్ ఆల్ ద ప్లేసెస్, ఇది బ్రెజిల్లో రియో, అమెరికా తర్వాత బ్రెజిల్కి వెళ్ళి రియోలో మాకు మీటింగ్. ఐ వాజ్ మెంబర్ ఆఫ్ దట్ కమిటీ. మా అమ్మాయికి అప్పుడే ఏదో షీ హ్యాడ్ లిటిల్ మెడికల్ ప్రాబ్లం. ఇది మన ఏమంటారు దాన్ని, అంటే షీ వాజ్ నాట్ వెరీ, ఏదో చిన్న ఇష్యూ ఉంది అప్పుడు. సరే నేను పోయి నీకు చెప్పాను, అయ్యా నేను అనట్లేదు, బికాస్ దిస్ రీజన్ ఐ కాంట్ లీవ్ మై డాటర్ హియర్ నౌ అండ్ దెన్ గో టు బ్రెజిల్ ఫర్ 10 days, కుదరదని చెప్పి. సరే అన్నాడు. ఇంకెవడో పేరు రాసుకున్నారు. బట్ లక్కీగా అప్పుడు క్యాన్సిల్ అయిపోయింది, ఆ విజిట్ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఆఫ్టర్ 2 months మళ్ళీ వచ్చింది. మళ్ళీ నేను వెళ్ళి నీకు చెప్పాను, అయ్యా ఇప్పుడు నేను ఐఎమ్ ఓకే, ఐ కెన్ గో అని అంటే వెళ్ళొచ్చాం. ఆ వెళ్ళే ముందు చిన్న కథ ఉంది. తప్పకుండా. సరే అప్రూవల్ అయిపోయింది. ఇంకా 10 days 15 days వెళ్ళాలి మేము ప్రయాణం. ఆ లోపుగా ఈ జనార్దన్ పూజారి గారు అనే మినిస్టర్, మాకు అవర్ ఓన్ మినిస్టర్, కేంద్ర మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్. మా డిపార్ట్మెంట్లు కూడా ఆయన దగ్గరే, బోత్ సెంట్రల్ ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఆయన అధీనంలో ఉన్నాయి. ఆయన పిలిచారు ఒక రోజు. ఏంటి ఈయన పిలిచడం, నాకు ఆయనకి ఏం సంబంధం అని చెప్పేసి వెళ్ళాను. ఆయన ఏదో ఫైల్ నా చేతిలో ఇచ్చేసి, చూసి చెప్పు నాకేంటి ఈ ఫైల్ అన్నాను. సరే మనం జెన్యున్గా చెప్తాం ఏమిటని బాగా స్టడీ చేసి పోయి చెప్పాను ఆయనకి, ఇది అని చెప్పి రాసి ఇచ్చామన్నారు. రాసి ఇచ్చాను నేను ఏం చేయాలి అన్నది. అట్లా ఒక 3 రోజులు 4 రోజులు వరుసగా పెట్టారు. అర్థం కాలేదు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. సరే 4 రోజులు మన శ్రద్ధతోనే చేసాము. 4వ రోజు సాయంకాలం ఆయన అంతా చదివి చూసి పిలిచి, యూ జాయిన్ మై ఆఫీస్ అన్నారు యాజ్ PS. నాకు అంటే నీళ్ళు గారిపోయాను అంటారే, కేంద్ర మంత్రి దగ్గర పిఎస్గా. ఎందుకు అని అంటే నాకున్న పోస్టు చాలా కవెటెడ్ పోస్ట్. చాలా FTD అన్నది చాలా కవెటెడ్ పోస్ట్, మామూలుగా రాదు ఎవరికి. నేను ఆయనతో బతిమాలుకున్నాను, సార్ ఇది ఎవరికి రాదండి, అదృష్టం కొద్దీ వచ్చింది, నన్ను ఎందుకు వదిలేయండి, నేను నీ మినిస్టర్ అని అన్నాడు ఆయన. ఐఎమ్ యువర్ మినిస్టర్, ఐ కమాండ్ యూ టు కమ్ అండ్ జాయిన్ మీ అని అన్నాడు. ఇంకేం చేస్తాం, వెళ్ళాలి తప్పదు. సో నేను అన్నాను, అయ్యా ఈ బ్రెజిల్లో ఒక్క విజిట్ ఉంది, కనీసం అది కంప్లీట్ చేసుకుంటానంటే, ఎస్ యూ కంప్లీట్ దాట్, అది వచ్చిన రోజు అక్కడ పోమాకు ఇక్కడికి రండి FTCకి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వమన్నాడు. అట్లాగే జాయిన్ అయినాను. 3 ఏళ్ళండి ఆయన దగ్గర పని చేశాను.
మామూలుగా పిఎస్లో అంటే ఏంటంటే సగం ఇంట్లోనో సగం ఆఫీస్లోనో పనిచేస్తారు. నేను బిలీవ్ మీ ఆను ఇది చాలా చిత్తశుద్ధితో చెప్తా. ఆ మినిస్టర్ గొప్పతనము అది నా చిత్తశుద్ధిని మీరు గమనించాలి. ఒక్కరోజు కూడా ఆయన ఇంటికి వెళ్ళలేదండి. మీరు ఇంటికి ఆయన రమ్మని చెప్పలేదు. ఇంట్లో పని కూడా అంటే ఆఫీస్ పనే ఇంట్లో చేయిస్తారు, అట్లాంటిది ఏమీ లేదు. నేను పర్హాప్స్ కంట్రీలో నేను ఒక్కడే అనుకుంటా అట్లా జరిగింది. నా అంత గౌరవం దక్కింది నాకు ఒక్కడికి. 3 ఏళ్ళు బ్రహ్మాండంగా సాగింది. అండ్ ఈ వాజ్ ఎ వెరీ క్లీన్ మ్యాన్. ఆయనకి ఏదో కొంచెం లోన్ మేళా అది ఇది అని అప్పుడు కొంచెం కాంట్రవర్షియల్గా ఉన్నారు కానీ బట్ హీ వాజ్ పర్సనలీ వెరీ క్లీన్. సో ఆయనతో 3 ఏళ్ళు గడిచిన తర్వాత ఎక్స్టెన్షన్ తీసుకుంటాను, ఐ విల్ ఆస్క్ ఫర్ యువర్ ఎక్స్టెన్షన్ అంటే, సార్ వద్దండి, ఇన్కమ్ ట్యాక్స్లో ఇప్పటికే 3 ఏళ్ళు అయిపోయిందండి, 3 ఏళ్ళ తర్వాత మరి వేస్ట్ అండి ఇక్కడ, నేను వదిలేయండి నన్ను అని చెప్పేసి అంటే ఆయన చాలా కష్టపడి చాలా బాధపడి వదిలేశారు. బిఫోర్ డూయింగ్ దట్ హీ ఆస్క్డ్ మీ ఇంకెవరన్నా నాకు చూపెట్టి ఎవరినన్నా అని చెప్తే నేనే ఒక అతను ఐడెంటిఫై చేసి కొన్ని రోజులు నా దగ్గర ఆయనకి ట్రైన్ చేసి కంటిన్యూ చేశాను. అట్లా అయిందండి ఆ మినిస్టర్ తోటి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.